ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి స్ట్రైట్ మూవీ వచ్చి దాదాపు 1 ఇయర్ అయిపోయింది. 2024లో కల్కితో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన 2025లో అభిమానులనే కాదు ప్రేక్షకులను కూడా డిసప్పాయింట్ చేశాడనే చెప్పాలి. మంచు విష్ణు కన్నప్పలో రుద్రగా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించిన మూవీ అయితే పెద్దగా ఆడలేదు. ఈ సంవత్సరం విడుదల కావాల్సిన ది రాజా సాబు ఎన్నో వాయిదాల తర్వాత వచ్చే సంక్రాంతికి షిఫ్ట్ అయింది. డిసెంబర్ 5న విడుదల చేస్తామని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించినా కూడా మళ్ళీ సంక్రాంతికి వాయిదా వేశారు. సంక్రాంతి సీజన్లో ప్రభాస్ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ కూడా పర్లేదు 1 నెలే కదా ఆలస్యం ఓపిక పడదాంలే అనుకున్నారు. అయితే ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ది రాజా సాబ్ సంక్రాంతికి కూడా కష్టమే అని తెలుస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అయితే ప్రకటించారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీపై మొదటి నుంచి బాగా హైప్ క్రియేట్ చేయగా ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయితే అయ్యారు. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ప్రచారం చేసిన ట్రైలర్లో ప్రభాస్ లుక్, సౌండ్ డిజైన్, బీజిఎం బాగోలేదని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. సరే ఇంకా 2.5 నెలల టైం ఉంది కాబట్టి ఇవన్నీ సరి చేసుకుంటూ ఉండగా అసలు సినిమా సంక్రాంతికి రావడం లేదంటూ పిడుగులాంటి వార్తైతే వినిపిస్తోంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ గారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మిర్రాయితో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనుకుంటున్న విశ్వప్రసాద్ ఓజీ రిలీజ్ రోజున మిర్రాయి థియేటర్లన్నీ దానికోసం త్యాగం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ని బుట్టలో వేసుకునే స్ట్రాటజీ అని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అలాగే చిరంజీవితో కూడా ఓ మూవీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొన్న తమ్ముడి కోసం త్యాగం చేసిన టీజీ విశ్వప్రసాద్ రేపు అన్న కోసం మరో త్యాగం చేయాలని నిర్ణయించుకున్నారంట. అనిల్ రావుపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన్నా శంకర్ వరప్రసాద్ గారి మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ టైంలో ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా చిరంజీవి సినిమాపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సినిమాకి టాక్తో సంబంధం లేకుండా ఫస్ట్ వీక్ కలెక్షన్లు భారీగా వస్తాయి. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ క్లాష్ రాకుండా మెగాస్టార్ సినిమా కోసం ది రాజా సాబ్ని వాయిదా వేయాలని టీజీ విశ్వప్రసాద్ అనుకుంటున్నారట. సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకొని సమ్మర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్త అయితే వినిపిస్తుంది. ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే సంక్రాంతి నుంచి ది రాజా సాబ్ తప్పుకుంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపై ఆశలు వదులుకునే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు ఏకంగా సినిమా రిజల్టే మారిపోయే అవకాశం అయితే ఉంది. ఇక దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.